గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నిన్న. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి. నాకు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ గాయ్స్. గుడ్ మార్నింగ్. సో ఈ వీడియో వచ్చేసి మ్యారేజ్ యానివర్సరీ రోజు మార్నింగ్ అనమాట. సో ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇల్లు చేసుకొని ఇంకా అంత వర్క్ అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసేసి పూజ చేసి తర్వాత ఇంకా సేమియా స్టార్ట్ చేశాను. ఫస్ట్ పాలైతే మరగబెట్టేసుకున్నాను. దాంట్లో ఇలాచి దంచి వేసి ఇంకొక స్టవ్ మీద సేమియా మంచిగా నెయ్యిలో వేయించుకున్నాను అనమాట. నాకు నెయ్యి అంటే ఇష్టము, అంటే స్వీట్స్లోకి నెయ్యి వేస్తేనే బాగా టేస్ట్ వస్తుందని చెప్పేసి నెయ్యిలో మంచిగా వేయించుకుని పెట్టుకున్నాను అనమాట పక్క సైడ్. ఇంకా యానివర్సరీ అయినా బర్త్డే అయినా ఎక్కువ ఇంట్లో ఇంకా సేమియానే ఎక్కువ చేసుకుంటాం అనమాట. సో ఇంకా షుగర్ కొంచెం తక్కువ ఉందని చెప్పేసి ఇందులో బెల్లం ఎక్కువ వేసాను. ప్రతిసారి ఏంటంటే షుగర్ ఎక్కువ వేసి ఒక 2 స్పూన్స్ అట్లా 2 or 3 స్పూన్స్ బెల్లం వేసేదన్నమాట కలర్ కోసము. బట్ ఈసారి చక్కెర తక్కువ ఉంది అండ్ మా హస్బెండ్ కూడా ఇంటికి రావట్లేదు అనమాట తేయడానికి. సో ఇంకా చేసేది ఏం లేక కొంచెం బెల్లం ఎక్కువ వేసేసాను టేస్ట్ కోసం అని. చాలా బాగా వచ్చింది. బెల్లం ఎక్కువైనా కూడా స్వీట్నెస్ అనేది తక్కువ ఉంది, ఎందుకంటే డీమార్ట్లో తెచ్చిన పౌడర్ వేసాను అనమాట, బెల్లం పౌడర్. సో ఇంకా అది స్వీట్ అనేది కొంచెం తక్కువగా ఉందన్నమాట. ఇంకంటే సేమియాకి మంచిగా వచ్చింది, మంచి ఫ్లేవర్ అయితే నాకు మంచిగా అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ ఎక్కువ నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుంటున్నాను. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి వేస్తే సేమియా టేస్టే మారిపోతుంది, చాలా బాగుంటుంది అనమాట. నాకైతే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం ఇష్టము, అందుకే ఎక్కువ వేయించుకొని వేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా సేమియా అయితే నేను ఒక్కదాన్నే తిన్నాను. నేను అండ్ మా అత్తమ్మ తిన్నాము. మా హస్బెండ్ అండ్ మామయ్య డ్యూటీకి వెళ్ళిపోయారు. సో ఇంకా సేమియా అయితే మేమిద్దరం తినేసాం. సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.